అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్ఞానసుందరి. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ని. మరి తెలంగాణలో 2 రోజుల నుంచి నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో రాధా అనే ఒక మహిళ మరి మీడియా మిత్రుల గురించి మరి మాట్లాడుతుంది. మరి మీడియా మిత్రులు ఒక కల్లూరులో 4 ఉన్నారు. ఆ 4 విసంపల్లి శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ గారు, ఇంకా కొంతమంది పేర్లు ప్రస్తావించారు. మరి వారికి తగిన బుద్ధి చెప్పాలి అని అంటున్నారు రాధా గారు. మరి వారు నీకు ఫోన్ చేశారని ఒక దగ్గర చెప్తున్నారు. విసంపల్లి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి ఒక దగ్గర మీరు మాట్లాడుతున్నారు. మరి మీకు ఫోన్ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా బయట పెట్టండి. ఫోన్ రికార్డు కానీ ఫోన్ కాల్ లిస్ట్ కానీ ఏదైనా కూడా విసంపల్లి శ్రీనివాస్ గారు కనుక మీకు కాల్ చేసి డబ్బులు కనుక ప్రస్తావిస్తే ఖచ్చితంగా మీరు ఆ ప్రూఫ్స్ బయట పెట్టాలి. అలాగే రెండవది, స్టేషన్ దగ్గర 10 మంది ఆడవాళ్ళని తీసుకొని మీరు బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆడవాళ్ళకి మేము ఫోన్ చేసి స్టేషన్ దగ్గర మీరు కేసు కట్టకపోతే మేము ఇక్కడ లేడీస్ అందరం చచ్చిపోతాం అంటున్నారు. మీరు అక్కడ బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కేసు కట్టకపోతే చచ్చిపోవటం అనే మాట కరెక్ట్ కాదండి రాధా గారు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే భార్యాభర్తలు విడిపోతే కలపండి, కష్టంలో ఉంటే ధైర్యం చెప్పి ఆదుకోండి. బెదిరించి భయపెట్టి మనం కేసులు పెట్టక్కర్లా. ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు కేసు పెట్టాలండి, తప్పదు. మన ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మాట్లాడండి, తప్పులేదు. కానీ మీరు పెడితే మేము బ్రతుకుతాం, మీరు పెట్టకపోతే మేము చచ్చిపోతాం అనే మాట ఇది బ్లాక్మెయిల్. మీరు వీడియో మిత్రులు ఎప్పుడైనా సరే ఎక్కడ అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి మన పక్షాన నిలబడి మన గురించి పోరాడే వ్యక్తుల్ని అన్యాయంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీడియా మిత్రులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ దళిత నాయకులు కానీ, ఏ మహిళా నాయకురాలు కానీ పరిచయం చేయలేరు, గుర్తించలేరు. కానీ వారిని అనవసరమైన మాట్లాడి వారిని మీరు అంటాం నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఈ విషయంలో మీడియా మిత్రులు మాత్రం మీరంటాం చాలా దుర్మార్గం. ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే కనుక వాస్తవం అయితే మీరు వాస్తవాలను బయట పెట్టండి. కఠినమైన చర్య వారికి కూడా తప్పదు. ఎవరైతే నిన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగారో వారిపైన కఠినమైన చర్య తీసుకోవడానికి నేను వస్తాను. నాకు ప్రూఫ్స్ పెట్టండి. అంతేగాని అన్యాయంగా మీరు మాట్లాడి అందరి పేర్లు మెన్షన్ చేసి పేపర్లో రాధాకృష్ణ అనే పేపర్లో మనోసాక్షి పేపర్లో కనుక రాస్తే అది ప్రూఫ్లు బయట పెట్టండి. విసంపల్లి శ్రీనివాస్ గారు మీకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన రికార్డు కూడా ఏదైనా ఉంటే ముందు పెట్టండి. ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకుందాం. అన్యాయంగా మాత్రం మాట్లాడి అనవసరంగా మరి మీడియా మిత్రుల మీద ఇలా మాట్లాడతామని తీవ్రంగా ఖండిస్తూ నేను మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.